ఇటీవల లింక్డ్ఇన్లో ఒక కథనం చూశాక క్యాన్సర్ వైద్యుడిగా అది మీతో పంచుకోవాలనిపించింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1,27,000 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మంచి విషయం ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ మరియు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చు. ఈ నేపథ్యంలోనే గుజరాత్కు చెందిన ఒక డయాగ్నోస్టిక్ కంపెనీ ఎంస్ట్రిప్ అనే కొత్త పరీక్షను అభివృద్ధి చేసింది. ఇది మహిళలు ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే ముందస్తు పరీక్ష. దీనికోసం శానిటరీ ప్యాడ్ నుంచి నెలసరి రక్తాన్ని తీసుకొని అధిక ప్రమాదం ఉన్న హెచ్పివి వైరస్ ఉందో లేదో పరీక్షించవచ్చు. క్లినిక్కి వెళ్ళడం కష్టం, గోప్యత సమస్యలు లేదా సంకోచం వల్ల పరీక్ష చేయించుకోలేని మహిళలకు ఇది చాలా సులభమైన మంచి ప్రత్యామ్నాయం. ఎంస్ట్రిప్ ప్రస్తుతం కేవలం ప్రయోగ దశలో లేదు. దీనికి కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ అనుమతి కూడా లభించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఇది ఇప్పుడు అందుబాటులో కూడా ఉంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎంస్ట్రిప్ అనేది ఒక ముందస్తు పరీక్ష మాత్రమే. ఇది క్యాన్సర్ను నిర్ధారించదు. హెచ్పివి పాజిటివ్ వచ్చినా అది క్యాన్సర్ ఉన్నట్టే అని అర్థం కాదు. అలాంటి సందర్భాల్లో మరిన్ని వైద్య పరీక్షలు అవసరం. ఇలాంటి కొత్త ఆవిష్కరణలు పరీక్షలను మరింత సులభతరం చేస్తాయి. అయితే ఇవి వైద్యుడి సలహాకు ప్రత్యామ్నాయం కావు. సరైన నిర్ధారణ, చికిత్స కోసం డాక్టర్ సలహానే అత్యంత ముఖ్యం.